స్థానికంగా జరిగేదే చెప్తున్నామన్నా. ఈరోజు మనం యూట్యూబ్ చూసినా, ఫేస్‌బుక్ చూసినా, సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ప్రజలు ఎట్లా తిరగబడుతున్నారో, హ్మ్. ప్రతి ఒక్క ఇంతకుముందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఏ గ్రామ సభకైనా పోలీస్ సిబ్బందిని పెట్టి నడిపిచ్చిర్రా? హ్మ్. ఈరోజు ప్రతి ఊర్లో ఎస్ఐ కానుంచి, సిఐ కానుంచి, డీఎస్పీ వరకు గూడా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక ప్రజలు ఎక్కడ తిరగబడి మమ్మల్ని కొడతారో, మమ్మల్ని వ్యతిరేకిస్తారో అనే భయంతోటి వందలాది మంది పోలీసులని వ్యవస్థను పెట్టి ఈరోజు గ్రామ సభలు నడిపిస్తున్న దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అందరూ ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఈ రేవంత్ రెడ్డిని గద్దె దింపుదామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో. ఓకే. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు కదా! దాని మీద నీ అభిప్రాయం ఏంది? కేసీఆర్ గారిని ఏమని అరెస్ట్ చేస్తారన్న? కేటీఆర్ గారిని. కేటీఆర్ గారిని హ్మ్. ఏం తప్పు చేసిండు? హ్మ్. ఈ కార్ రేసు, హ్మ్. ఒక ఈ కార్ రేసు అనేది హ్మ్. ఒక దేశాలతో పోటీ పడి తెచ్చే ఒక సంస్థని హ్మ్. మన హైదరాబాద్ నగరానికి, హ్మ్. హైదరాబాద్ అభివృద్ధికి, హ్మ్. హైదరాబాద్ డెవలపింగ్ కోసం హ్మ్. కేటీఆర్ గారు ఎంతో శ్రమించి వాళ్ళని ఒప్పించి హ్మ్. మీకు అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తాం మేము అని వారికి ధైర్యం చెప్పి ఈ కార్ రేసుని మన హైదరాబాద్కు తేవడం జరిగింది. హ్మ్. అలాంటప్పుడు కేటీఆర్ గారు ఏం తప్పు చేసినానే జైలు వేస్తారన్న? హ్మ్. ఏంత 53 కోట్ల రూపాయల మీద ఒక చిన్న కేసు పెట్టి, హ్మ్. అసలు 53 కోట్ల రూపాయలు అనేది ఒక వాటర్ ప్యాకెట్ల ఖరీదు కాదన్న. ఆ సంస్థ తెచ్చినందుకు హైదరాబాద్లో హ్మ్. ఆ చిన్న విషయం మీద ఏదో రేవంత్ రెడ్డి గారి భార్య కేటీఆర్ గారి మీద కక్ష కట్టి హ్మ్. ఎప్పుడు మీరు కేటీఆర్ గారిని జైల్లో పెడతారని ఇంట్లో ఆమె పోరు భరించలేక హ్మ్. ఈయన ఏదో నాటకం వేసి చేస్తుండు. దాన్ని కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు. సామాజిక వ్యవస్థ మొత్తం వ్యతిరేకిస్తుంది.